హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు నాడంగ గ్రామము సిరుగుంప తాలూకా ఏదైతే ఉందో ఇంతకుముందు కూడా మీరు మెటాక్స్ వీడియోలు కూడా చూసే ఉంటారు. అలం భాష పొలంలో ఉన్నామండి. అయితే ఈ పొలానికి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది త్రిగుణాస్త్ర అనే ప్రోడక్ట్ కొత్త మందు ఒక సింగిల్ డబ్బాను డెమోగా ఇవ్వడం అయితే జరిగింది రైతుకు. అయితే రైతు స్ప్రే చేసిన తర్వాత నేను ఇక్కడికి రావడం వచ్చేసి 8 రోజులకండి. కరెక్ట్గా 8 రోజులు అయింది స్ప్రే చేసుకొని. ఈ రోజుకు గాను ఆ రైతు పొలంలో అంతకుముందు ఎలా ఉంది, కొట్టకముందు ఎలా ఉంది, కొట్టిన తర్వాత ఆ త్రిగుణాస్త్ర రిజల్ట్ ఎలా ఉందనేది తెలుసుకుందాం. మనతోటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజరు డీలర్ పేరు అయ్యప్ప, ఆదోని షాపు ఆయన కూడా ఉన్నారు. అలానే పక్క రైతు కూడా ఉన్నాడు. ఇద్దరు అన్నదమ్ములే కానీ వాళ్ళ మాటల్లో విందాం, ఈయన మాటల్లో విందాం, డీలర్ మాటల్లో విందాం. ఈ డెమో ఇచ్చిన ప్రోడక్ట్ ఎలా ఉందనేది తెలుసుకుందాం. నమస్తే అన్న, ఏం పేరునా? ఆలం భాష అన్న. మీరు ఇప్పుడు మీకు వచ్చేసి త్రిగుణాస్త్ర అనే ఒక డబ్బా సింగిల్ డబ్బా డెమోగా ఇచ్చాం. ఎన్ని రోజులైందన్న స్ప్రే చేసి? 8 రోజులైంది. అంటే 8 రోజుల కింద మీ తోటలో ఉన్న సమస్య ఏంటి? ట్రిప్స్ బాగుండేది. ఓకే, ట్రిప్స్ అంటే ఏ విధమైన ట్రిప్స్ ఉండేది? బ్లాక్ ట్రిప్స్, ఇంకా తామర, గోధుమ తామర, నల్ల తామర, ఇంకా ఎర్రనల్లి కూడా ఉండేదా? ఎర్రనల్లి కూడా ఉండేది. అంటే ఏ రకంగా ఉండేది పరిస్థితి, తోట పరిస్థితి? కొంచెం పింద రాకుండా పూరా జగ్గిస్తాను ముందు. ఓకే, కన్నడలో అయినా చెప్పు, అట్లా కొంచెం ఇబ్బంది లేదులే. ట్రిప్స్ జగ్గిద్దు ಅಣ್ಣ, ಅದು ನಲ್ಲ ತಾಮ್ರ ಜಗ್ಗಿತ್ತು. ಎಲ್ಲ ಕಂಟ್ರೋಲ್ ಆಗಿ ಪಿಂದ ಹೇಳಕತ್ತವ. ಓಕೆ, ಮ್ಯಾಗ ಚಿಗುರುಗುಣ ಸ್ವಲ್ಪ ಕೆಂಪಗಾಗಿತ್ತು ಇದು. ಓಕೆ, 3 ಗುಣ ಕೆಂಪಗಾಗಿ ಇದಾಗಿತ್ತು. ಇವಾಗ ಬೇಸ್ ಕ್ಲೀನ್ ಆಗೈತೆ. అయితే ఇప్పుడు అన్న మీ పేరున పక్కన మీ పేరున? హుసేన్ భాష అన్న. మీరు ఇప్పుడు ఈ తోటను చూసే ఉంటారు కదా, మీది పక్కనే పొలం, ఆ చెట్టు అవతలనే. మీరు ఇంతకు ముందు దీన్ని డెమో ఇవ్వక ముందు చూసినారా ఈ తోటని? ఎట్లా ఉండేదన్న తెలుగులో చెప్పండి ఒకసారి. దీనికైనా బ్లాక్ ట్రిప్స్ ఎక్కువగా ఉండేది. మళ్ళీ రెడ్ మ్యాట్స్ కూడా ఉండేది, ఎర్రనల్లి కూడా ఉండేది. ఓకే, ఏమంటే ఇప్పుడు కొట్టిన తర్వాత చాలా బాగా అయింది అన్న. అది త్రిగుణాస్త్ర మీరు డెమో ఇచ్చినారు. అవునవును, త్రిగుణాస్త్ర డెమో ఇచ్చాము. నా సీజన్ లో కూడా నాకు 4 సార్లు కొట్టినారు. ఓకే ఓకే, ఓకే, చాలా బాగుంది అనేది, పని చేసింది అన్న. ఇది డిఫరెంట్ ఉందా? చాలా డిఫరెంట్ ఉంది. ఏమేం గమనించారు బాగా దీంట్లో? లేదనగా ఏమేం పోయింది, ఏమేం గమనించారు? చిగురు బాగా వచ్చిందనా. ఓకే, బ్లాక్ ట్రిప్స్ తక్కువైంది. ఓకే, అట్లాగే కాపు కూడా సెట్టింగ్ అవుతుంది అన్న. దీనికి కాప్ సెట్టింగ్ అవుతుంది, బ్లాక్ ట్రిప్స్ కూడా తక్కువైంది. ఎర్రనల్లి పోయింది, బ్లాక్ ట్రిప్స్ కూడా కొంచెం తక్కువ దీంట్లో. ఓకే, చాలా తక్కువ. ఓకే ఓకే. అంటే ఈ త్రిగుణాస్త్ర అనే ప్రోడక్ట్ ని ప్రతి రైతుకు చెప్పదగ్గ మందేనా? నెక్స్ట్ మార్కెట్ లోకి వస్తే ఒకవేళ చెప్పొచ్చా? మొత్తం కంట్రోల్ అయిందా? ఓకే, ప్రతి రైతుకు చెప్పొచ్చా దీన్ని ఒకవేళ మార్కెట్ లోకి వస్తే ఈ త్రిగుణాస్త్ర అనే ప్రోడక్ట్? చెప్పొచ్చా? అయితే వచ్చే ఏమన్నా ఇప్పుడు కొనలు మాడిపోయిన దాన్ని కూడా నీట్గా రికవర్ చేసి చిగుర్లు తీసుకొస్తుందా? చిగుర్లు వస్తున్నాయా? ఓకే, ఎన్ని రోజులైంది ఇప్పుడు కరెక్ట్ గా దీనికి చేసి? 8 రోజులు. డబ్బీ రకం కదా, కడ్డీ రకమా? కడ్డీ బ్యాడికి. అయితే డీలర్ కూడా ఉన్నారు అయ్యప్పన. మీరు కూడా చెప్పండి అన్న ఒకసారి, మీకు ఎట్లా అనిపిస్తుంది 8 రోజులు అంటే మీరు కొట్టిన రోజు అయితే లేరు. ఓకే, ఏమేం గమనించారు మీరు ఇప్పుడు వచ్చినారు కదా 8 రోజుల నాడు? మనం ఏదైతే ఈ తోటలోకి వచ్చిన రోజు ఏం గమనించారు ఎక్కువగా? కొన్ని చీరలు మొత్తం కొనలు ఎక్కువ మాడుతున్నాయి. అవును, గమనించండి, కొనలు మాడతలేదు. ఓకే, కొనలు మాడతలేవు. కొనల గ్రోత్ బాగుంది. ఓకే, కాపు దగ్గర వస్తున్నాయి. కాపు దగ్గరగా వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏమైనా ఎర్రనల్లి ఉందా ఈ 8 రోజుల్లో? ఎర్రనల్లి లేదు. మామూలుగా ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నల్ల తామర పురుగు ఏమైనా గమనిస్తున్నారా? 90% తగ్గింది. ఇప్పుడు రైతులు చెప్పిన మాటల్లో మీరు కూడా ఇప్పుడు 8 రోజుల రోజు మీరు కూడా ఇక్కడ వచ్చి గమనిస్తున్నారు కదా, మీకేం గమనించారు ఒకసారి చెప్తారా? అది ఓకే, 8 రోజులైనా కొనలు మాడేది లేదు. ఓకే, కొనలు మాడితే కూడా కాప్ సెట్టింగ్ కాదు, పిందెలు దిగవు. ఓకే, ఆకుల కింద కూడా నీట్గా ఉన్నట్టుందిలే. అదే అదే అదే, ఇది చూడండి ఒకసారి, నేను ఇక్కడైనా చూపిస్తున్నాను. మంచి కాపు కూడా దిగుతూ ఉంది, మంచి కాపు సెట్ అవుతుంది, ఆకుల కింద కూడా నీట్గా ఉన్నాయి. ఆయన చెప్పింది ఏంటంటే వచ్చే చిగుర్లు ఏవైతే ఉన్నాయో పై వరకు వచ్చిన చిగుర్లు ఇప్పుడు కొన్ని మందులు కొడితే 8 రోజుల కల్లా మాడిపోవడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇది 8 రోజులైనా ఎక్కడ మాడిపోవట్లేదు, చాలా ఆరోగ్యంగా ఉంది మొక్క. డౌటే లేదు కదా దాంట్లో. ఎవరైనా కావాలంటే మా సేనికి వచ్చి చూసుకోపోవచ్చు, రైతులు వచ్చి కానీ చూసుకోవచ్చు. అవును, ఎవరైనా వచ్చి చూసుకోపోవచ్చు. ఓకే ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది అలా? మన బాగుంది,
ఆ? బాగా అయింది. నేను ఫోటో కూడా తీసుకున్నాము. అవునవును, ఫోటోలు కూడా తీసుకున్నారు. కొన్ని కొడుతున్నప్పుడు పూలు అన్న వైట్ పేపర్లో వేసుకొని ఆ, ఫోటో చూసుకున్నాం మనం. ఆ, ఆ, దానికి ఇప్పటికి తేడా చూస్తే చాలా తేడా ఉంది. తేడా ఉంది. ఓకే ఓకే. ఇది డేమో ఇదిరాಗ ಅರ್ಧ ಹೊಲ ಹೊಡೆದತ್ ಡೇಮೋ ఆ, ಕಟ್ಟಿಗೆ ಐತಲ್ಲ ಇಲ್ಲಿ ಇದ್ದಿಲ್ಲಿಗೆ ಇದೇನೇ ಬೇರೆ ಕಾಣ್ತದೆ ಅದೇನೇ ಬೇರೆ ಕಾಣುತ್ತೆ ಅದು ಅದು ಆ ಕಡೆది ಈ ಕಡೆದಕ್ಕೆ ಭಾಳ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ. ఎట్లా అనిపిస్తుంది? బాగానే కనిపిస్తుందా? బాగానే ఉందా? ఓకే ఓకే. అలా మన ప్రతి రైతుకు చెప్పొచ్చు కదా దీన్ని? చెప్పొచ్చన ఒక్క నిమిషం. ఇక మామూలుగా ప్రతి రైతుకు చెప్పొచ్చా? చెప్పొచ్చన ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏమీ లేదని. ఓకే ఓకే అన్న. అయ్యప్పన్న మీరేమంటారు? కొట్టుకోవచ్చు అన్న, ఆ? కొట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తుంది ఇప్పుడు. మనకి ఇంపార్టెంట్ చిగురాకు బాగుంటే కాప్ సెట్టింగ్ అయ్యేది. ఓకే ఓకే. ఆటోమేటిక్ అవుతుంది బేస్ చిగురాకులు ఎండిపోతున్నాయి అంటే అసలు ఏం చేసినా కాప్ సెట్టింగ్ కాదు. అదే కాపు దిగుతుంది. చిగురు ಬೇಸ್ ಇದ್ರೆ ಕಾಪ್ ಸೆಟ್ಟಿಂಗ್ ಇಲ್ಲ, ಆಗಲ್ಲ. ಈ ಸುಳಿ ಒಣಗಿದ್ರೆ ಕಾಪ್ ಸೆಟ್ಟಿಂಗ್ ಆಗಲ್ಲ. ಅಲ್ಲಣ್ಣ ಹೊಲ ಇದು ಇದ್ರಂಗ್ ನೀಟ್ ಇದ್ರೆ ಮಾತ್ರ ಕಾಪು ಸೆಟ್ ಆಗೋದು. ನೀಟ್ ಆಗೋದಲ್ಲ, ನೀಟ್ ಐತೆನ. ఇప్పుడు 8 రోజులు అయినా ఇంకా కొనలు మాడేది చాలా తక్కువ అన్న. ಬ್ಲಾಕ್ ರೇಸ್ ಕಾಮನ್. ಅವ ಬ್ಲಾಕ್ ಯಾಕಂದ್ರೆ ಬರೋದು 3-4 ದಿನ ಬರ್ತದೆ ಗೊತ್ತದ. ಯಾಕಂದ್ರೆ ಮೇನ್ ನಮ್ ಚಿಗುರು ಬರಬೇಕು. ಚಿಗುರು ಬಂದ್ರೆ ಹೂ ಬರ್ತದೆ ನೋಡಿ. ಕೊಲೆ ಬಗಲ ಕೊಲೆ ಏನ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್. అదే ಎಷ್ಟು ಚಿಗುರು ಇದ್ರೆ ಎಷ್ಟು ನಿಚ್ಚಳ ಇದ್ರೆ ಅಷ್ಟು ಕಾಪ್ ಸೆಟ್ ಆಗ್ತದ. ಹೌದಣ್ಣ. ఓకే అన్న. మొత్తానికైతే ఇంతసేపు ఈ వీడియోకి సహకరించిన రైతన్నకైతే ఓకే, థ్యాంక్ యూ అన్న. మొత్తానికైతే త్రిగుణాస్త్ర చెప్పొచ్చు కదా ఇంకా? చెప్పొచ్చన. ఓకే థ్యాంక్ యూ అన్న.